హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. సో మనం వచ్చేసి పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి 54 వీడియో. ఓకే, ప్రీవియస్ వీడియోస్ కానీ ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, చూడండి గైస్. ఓకే, ఎస్టర్డే వీడియోలో వచ్చేసి మనం టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్లో వచ్చేసి ఏమేమి చెప్పుకున్నాం, టోటల్ వైటీడీ అండ్ టోటల్ ఎంటీడీ అండ్ టోటల్ క్యూటీడీ అది చెప్పుకున్నాం. సో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూడండి గైస్. సో ఇది కూడా వచ్చేసి దాని కంటిన్యూషన్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, డేట్ యాడ్, ప్యారలల్ పీరియడ్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాము, టోటల్ వైటీడీ మీన్ ఇయర్ టు డేట్ అండ్ క్యూటీడీ క్వార్టర్ టు డేట్, ఎంటీడీ మంత్ టు డేట్. సో వాటి సేల్స్ అనేది సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఏ విధంగా చేస్తామనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఏంటి మీనింగ్ అంటే, సో రిటర్న్ ఏ టేబుల్ ఆఫ్ డేటా ఫ్రమ్ సేమ్ పీరియడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, మనకి ఏంటంటే సేమ్ పీరియడ్ యొక్క ప్రీవియస్ ఇయర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చేసి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి May 24th, ఓకే 2024. సేమ్ నాకు 2023 May 24 అనేది ఎంత సేల్ అయినది చూపించడానికి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఏంటంటే 1 year బ్యాక్ మాత్రం వెళ్తుంది. 1 year బ్యాక్ వచ్చేసి మనకి ఎంత సేల్ అయింది, పర్టికులర్ డేట్లో ఎంత సేల్ అయింది అనేసి మనం ఐడెంటిఫై చేయడానికి ఈ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది డాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి 1 month, 2 months, 3 monthsకి లేదా క్వార్టర్లీ, డైలీ ఇలా బ్యాక్ వెళ్ళలేము, ఓన్లీ ఇయర్కి మాత్రమే బ్యాక్ వెళ్ళగలం. ఓకే, బ్యాక్ ఆర్ ఫ్రంట్ అనేది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, దీనికి మాత్రం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్ ఉంది. సో డేట్ యాడ్ అంటే ఏంటంటే మూవ్ ద గివ్స్ సెట్ ఆఫ్ డేస్ బై స్పెసిఫిక్ ఇంటర్వెల్స్. ఓకే, సేమ్ ఇదే అనమాట. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో సేమ్ ఎలా ఉంటుందో 1 year బ్యాక్ ఎలా వెళ్తాము, 1 year బ్యాక్ వెళ్ళి సేల్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, అలాగే డేట్ యాడ్లో కూడా వచ్చేసి 1 year బ్యాక్ వెళ్ళొచ్చు లేదా స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనేది ఉంది. ఇక్కడ డేకి 1 day బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, లేదా 1 year బ్యాక్ వెళ్ళొచ్చు, 1 month బ్యాక్ వెళ్ళొచ్చు, 1 quarter బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, అండ్ ఫ్రంట్ అయినా చూసుకోవచ్చు. సో ఈ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ లేదా సేమ్ పీరియడ్ లాస్ట్ మంత్, సేమ్ పీరియడ్ లాస్ట్ క్వార్టర్లో ఎంత సేల్ అయింది అనేసి ఐడెంటిఫై చేయడానికి డేట్ యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. క్లియరా? సో ఇవన్నీ వచ్చేసి మనం ఇంప్లిమెంట్ చేద్దాము పవర్ బై డెస్క్టాప్లో, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ వచ్చేసి మీకు థియరిటికల్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ పీరియడ్. సో ప్యారలల్ పీరియడ్ ఏంటంటే రిటర్న్ ది ప్యారలల్ పీరియడ్ ఆఫ్ డేట్స్ బై గివెన్ ది సెట్ ఆఫ్ డేట్స్ అండ్ స్పెసిఫిక్ ఇంటర్వెల్స్. సేమ్ డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్ అనేది స్పెసిఫిక్గా సేమ్ అలాగే ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ వచ్చేసి డేట్ యాడ్లో డే అండ్ ఇయర్ అండ్ మంత్ అండ్ క్వార్టర్ ఉంది కదా, బట్ ఇక్కడ వచ్చేసి ప్యారలల్ పీరియడ్లో డే అనేది ఉండదు, ఇయర్, మంత్, క్వార్టర్ అనేది ఉంది. అండ్ ఇది ఒక డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ప్యారలల్ పీరియడ్లో వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 month బ్యాక్ వెళ్ళేసి సేల్స్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాము. 1 month బ్యాక్ మీన్ ఇది వచ్చేసి మే మంత్ అనుకోండి, ఏప్రిల్ మంత్ సేల్స్ అనేది చూడాలి. పర్టికులర్గా ఇప్పుడు డేట్ యాడ్ కానీ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో ఏం చెప్పాము అంటే May 24th అనేది ఈరోజు May 24th డేటు. సో మనకి April 24th సేల్ ఎంత అయింది అనేది చూసుకునే దానికి 1 month బ్యాక్ వెళ్ళి చూసుకునే దానికి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ డేట్ యాడ్ అనేది చూస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి ప్యారలల్ పీరియడ్లో కూడా సేమ్ వచ్చేసి 1 month బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా 1 quarter బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా 1 year బ్యాక్ వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటి అంటే 1 month బ్యాక్ వెళ్ళామంటే పర్టికులర్గా మనకి ఏప్రిల్ మంత్ ఓవరాల్ సేల్స్ ఎంత అయింది అనేది మాత్రం మనకు చూపిస్తుంది ప్యారలల్ పీరియడ్లో. అదే 1 year బ్యాక్ వెళ్ళాం అనుకోండి, 2023 ఓవరాల్ సేల్ ఎంత అయింది అనేసి చూపిస్తుంది అనమాట ఈ ఇయర్. అదే కానీ 2 years బ్యాక్ వెళ్ళాం అనుకోండి, 2022లో ఓవరాల్ జనవరి టు డిసెంబర్ ఎంతవరకు సేల్స్ అయిందో ఆ సేల్స్ అనేది ఇక్కడ మనం చూపిస్తుంది, ఇక్కడ 2024లో చూపిస్తుంది. 2024లో కూడా ఈచ్ రోల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈచ్ రో అంటే మనకు May 24th వరకు ఉంది, జనవరి 1st నుంచి May 24th వరకు కూడా ప్రీవియస్ ఇయర్వి అంటే 2023 ఓవరాల్ సేల్స్ అనేది ప్రతి రోలో కూడా డిస్ప్లే అవుతుంది. ఇది డిఫరెన్స్ ప్యారలల్ పీరియడ్ అంటే. ఓకే, ప్రతిదీ స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అండ్ డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్. ఒక్కసారి నేను వచ్చేసి ఇది పవర్ బై డెస్క్టాప్లో క్రియేట్ చేద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పవర్ బై డెస్క్టాప్ అండ్ ఇది మన డేటా వచ్చేసి ఆర్డర్స్ అండ్ క్యాలెండర్ టేబుల్ 2 tables ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం టోటల్ ఎంటీడీ, టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ వైటీడీ చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది డాక్స్ ఫంక్షన్ రాద్దాం. ఓకే, న్యూ మెజర్ తీసుకుంటున్నాను. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, ఓకే SMPLY అని తీసుకున్నాను. సో దీనికి వచ్చేసి డాక్స్ ఫంక్షన్ ఏ విధంగా రాస్తామంటే చూడండి, కాలిక్యులేట్. సో కాలిక్యులేట్ తర్వాత సమ్ ఆఫ్ టోటల్ సేల్స్, రైట్, సమ్ ఆఫ్ సేల్స్ అనమాట, బ్రాకెట్ క్లోజ్ కామా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాక్స్ ఫంక్షన్ రాస్తాం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేసి.
నెక్స్ట్ వచ్చేసి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, డేట్స్ అనేది తీసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ కామా -1 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ ఎంటర్. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది డాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దీన్ని వచ్చేసి నేను మళ్ళీ టేబుల్లో తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు వచ్చేసి మనకి ఓవరాల్గా ఏం రావాలి, జనవరి 1 వచ్చేసి 2021 జనవరి 1 సేల్స్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు 261.96. ఇది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి మనకి, జనవరి 1, 2022లో డిస్ప్లే అవ్వాలి, రైట్. సో 1 year బ్యాక్ సేల్స్ అనేది మనకు కనిపించాలి. 261.96 అనేది జనవరి 1, 2022లో కనిపించింది. ఈ సేల్ ఎక్కడైంది, 2021 జనవరి 1లో సేల్ అయింది. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ 1 year బ్యాక్ వచ్చేసి సేల్స్ అనేది ప్రజెంట్ రిప్రజెంట్ చేయడానికి మనము సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము మే 24 ఉన్నాము 2024, రైట్. ఇప్పుడు మనకి మే 24, 2024లో ఏ సేల్ కనిపించాలి మనకి, మే 24, 2023 సేల్ అనేది కనిపించాలి. ఓకే, అలా అనేది రిప్రజెంట్ అవుతుంది. 1 year బ్యాక్ అనేది రిప్రజెంట్ అవుతుంది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. క్లియరా సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము డేట్ యాడ్ అనే ప్యారలల్ పీరియడ్ తీసుకుందాం. ఓకే, లేదా డేట్ యాడ్ తీసుకుందాం. డేట్ యాడ్లో ఏమేమి చెప్పాము, స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనేది ఉంటుంది. ఓకే, డేట్ యాడ్ కాలిక్యులేట్ సేమ్ మళ్ళీ సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ తీసుకుంటాము, కామా ఇప్పుడు వచ్చేసి డాక్స్ ఫంక్షన్ వచ్చేసి డేట్ యాడ్ డాక్స్ ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే, ఆర్డర్ డేటు. ఇక్కడ వచ్చేసి మనం 1 year బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, 1 year ఫ్రంట్కైనా వెళ్ళొచ్చు, లేదా 1 month 1 day 1 quarter అనేది బ్యాక్ వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. లైక్ ఇప్పుడు వచ్చేసి నేను -1 తీసుకుంటాను. 1 year బ్యాక్ వెళ్ళాలంటే -1 కామా ఎంటర్ చేస్తానే చూడండి. డేట్ యాడ్లో మనకి డే వచ్చింది, మంత్ వచ్చింది, క్వార్టర్ వచ్చింది, ఇయర్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మన స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనమాట. డే కానీ మంత్ కానీ క్వార్టర్ కానీ ఇయర్. లైక్ నేను వచ్చేసి డే తీసుకున్నాను అనుకోండి. సో మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే 2021 జనవరి 1 సేల్స్ అనేది 2021 జనవరి 2లో కనిపించదు అనమాట. సో 1 day బ్యాక్ వెళ్తుంది. అదే ఈ రోజు డేట్ వచ్చేసి 2024 మే 24 కదా. సో 2024 మే 23 సేల్ అనేది కనిపిస్తుంది. ఓకే, అదే 1 month బ్యాక్ వెళ్తే జనవరి మంత్ సేల్స్ ఫిబ్రవరిలో కనిపిస్తుంది. ఓకే, ఫిబ్రవరి సేల్స్ మార్చిలో కనిపిస్తుంది. ఇయర్కి వెళ్ళామనుకోండి 1 year బ్యాక్ అనేది వెళ్తుంది. ఓకే, సో నేను డే తీసుకుంటున్నాను, డే తీసుకుని క్లోజ్ చేస్తాను. సో ఈ డేట్ యాడ్ ఫంక్షన్ మళ్ళీ మనం ఈ టేబుల్ రిప్రజెంట్ చేద్దాము. లైక్ కనిపిస్తుందా, 1 day బ్యాక్ అనేది వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి జనవరి 1 సేల్ 261.96 ఉంది కదా. ఇది వచ్చేసి జనవరి 2 అనేది కనిపిస్తుంది. ఓకే, 1 day బ్యాక్ వెళ్ళాను కాబట్టి. అదే కానీ వచ్చేసి నేను 1 month బ్యాక్ వెళ్ళాను అనుకోండి, జనవరి 1 2021 అనేది ఎప్పుడు కనిపించాలి నాకు, ఫిబ్రవరి 1 2021లో కనిపించాలి. ఓకే, అదే 1 quarter బ్యాక్ వెళ్ళాను అనుకోండి. సో జనవరి 1 ఎప్పుడు కనిపిస్తుంది, ఏప్రిల్ 1 కనిపిస్తుంది. సో క్వార్టర్ అనేది ఏంటంటే ఎవ్రీ 3 months అనేది ఒక క్వార్టర్ కింద తీసుకుంటాం కాబట్టి. సో క్వార్టర్లో ఎలా ఉంటుందంటే జనవరి 1 సేల్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఏప్రిల్ 1 అనేది కనిపిస్తుంది. అదే ఇయర్ తీసుకున్నాం అనుకోండి, జనవరి 1 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి 1 అనేది కనిపిస్తుంది. ఇది డేట్ యాడ్ ఫంక్షన్. నెక్స్ట్ సేమ్ వచ్చేసి ప్యారలల్ పీరియడ్ ఉంది. ఓకే, ఈ ప్యారలల్ పీరియడ్ కూడా తీసుకున్నాము. ఓకే, ప్యారలల్ పీరియడ్ ఈక్వల్ టు సేమ్ కాలిక్యులేట్, సింటాక్స్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. కాలిక్యులేట్ తర్వాత వచ్చేసి సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ కామా ఇప్పుడు వచ్చేసి ఏం ట్యాక్స్ ఫంక్షన్ తీసుకోవాలి మనం, ప్యారలల్ పీరియడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ తీసుకోవాలి, ఆర్డర్ డేట్. ఇక్కడ వచ్చేసి మనం సేమ్ -1 అనేది లేదా 1 year లేదా 2 years బ్యాక్ లేదా 2 years ఫ్రంట్ ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేసి -1 తీసుకున్నాను. -1 తీసుకుని కామా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం కనిపిస్తుంది మన స్పెసిఫిక్ ఇంటర్వెల్స్లో, మంత్ క్వార్టర్ ఇయర్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, అదే డేట్ యాడ్లో వచ్చేసి మనకి డే మంత్ క్వార్టర్ ఇయర్ కనిపిస్తుంది. బట్ ప్యారలల్ పీరియడ్లో వచ్చేసి మంత్ ఇయర్ క్వార్టర్ కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇది టోటల్ సమ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 1 month బ్యాక్ వెళ్ళేసి ఆ 1 month ఓవరాల్ సేల్స్ ఎంత అయింది సమ్ చేస్తుంది అనమాట. ఓకే, లైక్ వచ్చేసి నేను జనవరి 1 నుంచి జనవరి 31 వరకు సేల్స్ ఎంత అయింది అనేది కౌంట్ చేసేసి ఆ టోటల్ సేల్స్ అనేది ఫిబ్రవరి మంత్ కనిపిస్తుంది. ఓకే, సో ఫిబ్రవరి 1 అనేది నాకు 9310 అనేది కనిపిస్తుంది. ఈ 9310 అనేది ఎక్కడి నుంచి వస్తుంది, జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్ కౌంట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా
సేమ్ సేల్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఓకే, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 3. అదే వచ్చేసి మళ్ళీ ఫిబ్రవరి సేల్ అంతా మార్చిలో కనిపిస్తుంది. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు కనిపిస్తుంది. ఓకే, అది 1 మంత్ సేల్స్. అదే క్వార్టర్ సేల్స్ ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్ తర్వాత సేల్స్ అనేది కనిపిస్తుంది. ఇయర్ అయితే ఇయర్ తర్వాత అనేది కనిపిస్తుంది బ్యాక్ వెళ్ళేసి. అదే కానీ +1 ఇస్తున్నాం అంటే 1 ఇయర్ ఫ్రంట్కి వెళ్ళేసి చూపిస్తుంది. ఓకే, ఇది ప్యారలల్ పీరియడ్. సో ప్యారలల్ పీరియడ్లో ఏమవుతుందంటే టోటల్ సేల్స్ అనేది సమ్ చేస్తుంది. అదే డేట్ యాడ్లో వచ్చేసి పర్టికులర్గా వాల్యూ అనేది చూపిస్తుంది. ఓకే, పర్టికులర్గా ఎంత సేల్ అయింది అనేది మాత్రం మనకి చూపిస్తుంది. అండ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ పర్టికులర్గా ఎంత వాల్యూ అనేది మాత్రం చూపిస్తుంది. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ మాత్రం వెళ్ళగలము. అదే కానీ డేట్ యాడ్లో వచ్చేసి 1 డే నుంచి 1 ఇయర్ బ్యాక్ వెళ్ళొచ్చు, ఫ్రంట్కి వెళ్ళొచ్చు, 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి డే అండ్ క్వార్టర్ అండ్ మంత్ అండ్ ఇయర్ రిప్రజెంట్ అవుతుంది. ప్యారలల్ పీరియడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది డేట్ యాడ్కి. బట్ ఇక్కడ వచ్చేసి డే అనేది తీసుకోదు, ఓన్లీ మంత్ నుంచి తీసుకుంటుంది. మంత్, క్వార్టర్, ఇయర్ మాత్రమే తీసుకుంటుంది ప్యారలల్ పీరియడ్. ఇది గైస్. ఓకే, డిఫరెన్స్ కానీ ఇంటర్వ్యూలో కనుక డిఫరెన్స్ అడిగారనుకోండి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.